యూపీలో ఘోర రైలు ప్రమాదం, 300 మంది దుర్మరణం. పాపం గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో. నాన్నగారు, ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే గాని ఆ 3వ పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి. ఎవరినైనా వరుణ్ చూసి నన్ను కట్టపెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంత పెళ్లి పిచ్చ పట్టింది ఏమిటో నీకు? రోజు రోజుకి తెగ పెరిగిపోతుంది. పని చూసుకో. నమస్కారం అండి. రా బాబు రా. మీ కరెంటు బిల్లు కట్టేశానండి. థ్యాంక్ యూ బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఆరోగ్యంలే బాబు, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నారు. మోకాళ్ళ నొప్పులా? మరి చెప్పరే, నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది, ఇది వాడండి. ఏమయ్యా చంద్రం, ఆకలి కాకుండా ఉంటాను, నీ దగ్గర ఏదైనా మందు ఉందా? లేదండి. ఈ దేశం బాగుపడదు. అన్నట్లు నిన్నొక్క స్వామీజీని కలిశాను, ఈ విభూది ఇచ్చారు. ఎందుకయ్యా? పెళ్లికాని ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట. రాత్రిపూట ఇది నోట్లో వేసుకుని నుదుటికి పోసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా? అంటే పగలు పోసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట. అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది? వెళ్ళి తొందరగా 2 బస్తాలు తీసుకురా. అమ్మయ్యా, ఈ దెబ్బతో నా పెళ్లి ఖాయం. మంచిది బాబు. ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడోనండి. మన పిల్లల కంటేనా? లోకంలో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు, అందగాళ్ళని మీ ఉద్దేశం. ఏమిటే గొడుగుతున్నావు? కాకి పిల్ల కాకి ముద్దని. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి, నేను టెంకే గారండి, పెద్ద కోటీశ్వరుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మావిడికి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్. నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసీ. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి. అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు, అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనవడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు. విన్నావన్నమాట. ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమని కాదన్నే నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్వం చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? దాన్ని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించి అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఏం లేదు, మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 4 లక్షలు. ఓకే, లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి, ఒక గోతం దులిపేస్తాం. ఏరుకోండి. ఏమండి? డోంట్ డిస్టర్బ్ హిమ్. పెళ్ళైన దాకా అదే పొజిషన్ లో ఉండనివ్వండి. కమ్ ఆన్ డాక్టర్. ఏ కొండయ్య, ఇట్రా. ఏంటి సార్? ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా, మనిషి. ఓ, శవం మనిషి. శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు. చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. ఓకే? సరే సార్. సార్, ఎస్. మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. సరే, ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే, మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐని. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత దరిద్రంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా? చచ్చా,
అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికి గుద్దేస్తాను, ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులండి సార్, నేనే ఒక శవాన్ని. నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా శ్మశానం దగ్గర పోయి, ఇది మీ హెడ్ క్వార్టర్సా? మరదే. ఏమిటి మళ్ళీ నన్ను ఏడిపించడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా? ఏదో సరదాగా చేసిన పని నేను ఇంత బాధపడుతున్నాను అనుకోలేదు. ఐఎమ్ సారీ. నువ్వు సారీ అన్నంత తేలిగ్గా నేనే విషయం మర్చిపోలేను. అందులో నాటకాలాడి జీవితాల్ని నవ్వులు పలిచేసే నీలాంటి వాళ్ళని నేనే కాదు, ఎవరు నమ్మరు. నీ మీద అభిమానంతో నీకు దగ్గర అవ్వాలని చూశాను, కానీ నేను కష్టపెట్టాలని కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మా నాన్నగారు మన ఫస్ట్ నైట్ ని అమెరికాలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అమెరికా అయినా అనకాపల్లైనా సీన్ ఇదే కదా. సీన్ అంటే నేను చెప్తాను కదా. అయ్యో ఏంటిది? నా ఉసురు తగిలి మంచం విరిగిపోతుందిలే. నాకు చేయకుండా వాడికి చేస్తారా పెళ్లి? ఒళ్ళు మండిపోతుంది. ఏమండి, ఆ అమెరికా అయినా బోలు డబ్బిస్తా అన్నాడు కదా, ఇచ్చాడా? 3 రూపాయల వడ్డీకి వాళ్ళ దగ్గర ఉంచమన్నాను. పోనీ ఓ 50,000 అడిగి తీసుకోపోయారా? ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేవాళ్ళం. మధ్యలో డబ్బు తీస్తే వడ్డీ దండగే ఉండని. సరే. అయ్యో అక్కడ శోభనం కూడా అయిపోయింది. నా పెళ్లి కూడా చేస్తే ఒక పని అయిపోయేదిగా. వీళ్ళెప్పుడు ఇంతే, ఒళ్ళు మండిపోతుంది. అబ్బా, వద్దండి. చివుకోండి. ఏయ్. అయ్యో, వద్దండి. వదినా, రాత్రి గదిలో తేలు కుట్టిందా? కెవ్వు నరిచావు? కాదు, మీ అన్నయ్య కుట్టాడు. నోర్మయ్, పిచ్చివాగుడు నువ్వు. పోమ్మా. అమ్మా, ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. నీ కొడుకుని కోడల్ని కాస్త మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పు. నువ్వు మాత్రం ఏమిటే ఇప్పుడు పోవడం, పొదుపోయాక రావడం, ఇది సంసారం చేసే గొప్పేనా? రాత్రి పడగదిలోంచి వచ్చిన శబ్దాలు విని నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. ముద్దు విన్నావా దాని మాటలు? ఊరికే కనిపారేయటం కాదు, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఏమందండి అది? చిన్నమ్మాయి, నీతో చెప్పడం కంటే ఆ చెడుతో మొత్తుకోవడం బెటర్. అబ్బా, నాన్నకి ఆవేశం నా పెళ్లి విషయంలో ఉండుంటే ఎప్పుడో నా పెళ్ళైపోయేది. ఛీ, నా కర్మ. గట్టిగా కొట్టుకోవే, పేలన్నా చేస్తాయి. చాలమ్మా నువ్వు. దేవుడా, నా బిడ్డని కాపాడు దేవుడా. అయ్యో, నా బిడ్డగా తెల. అయ్యో దేవుడా, మాకు దిక్కెవరు? నేను డాక్టర్ని కాదమ్మా, మీరు లేవండి. నేను చెప్పేది వినండి, మీరు లేవండి. అక్కడ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మీరు ఎలాగైనా సరే అతన్ని కాపాడాలి. అది మెడికో లీగల్ కేసు, మేమేం చేయలేం. అతన్ని వెంటనే ఉస్మానియాకి తీసుకెళ్ళండి. అది కాదు, ఇక్కడి నుంచి ఉస్మానియాకి వెళ్ళాలంటే ఎలాగైనా 2.5 hours పడుతుంది. ఈలోగా అతని ప్రాణం పోతే? మేడం, అదంతా మాకు అనవసరం. ఏ మిస్టర్, ఆగు. ఎక్కడికి? ఏ మిస్టర్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే రూల్స్, పోలీసులు, కేసులోని భయపడి చేతులు ముడుచుకుని కూర్చోవడం మానవత్వం కాదు. అందుకే ఇతను ట్రీట్మెంట్ చేస్తాను. ఎలా చేస్తావు? అసలు నీకేం తెలుసు? నేను డాక్టర్ని కాకపోయినా మెడికల్ స్టూడెంట్ని. మీకు పట్టా ఉంటే నాకు సత్తా ఉంది. తర్వాత ఏం జరిగినా తిరిగి ఎదిరించే ధైర్యం కూడా ఉంది. ఏ మిస్టర్, నీకే చెప్పేది విను, నా మాట విను. ఆగు. ఏయ్, ఆగమంటే. అరే, అతన్ని బ్రతికిస్తే గానీ నేను బయటికి రాను. డోంట్ డిస్టర్బ్ మీ. వద్దు, వద్దు. నా బిడ్డకేమవుదు కదా? బాగవుద్దా? ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నా బిడ్డ క్షేమంగా తిరిగి వస్తే అంతే చాలు. హలో, ఇజ్ ఇట్ పోలీస్ స్టేషన్? ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ 2-3 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలి.
అప్పుడు కానీ పూర్తి పరిస్థితి తెలియదు. ముందు నీ పరిస్థితి ఆలోచించు. చదువు పూర్తి కాకుండా డాక్టర్ పట్టా పుచ్చుకోకుండా ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం చట్టరీత్యా నేరం తెలుసా? తెలుసు. మొదట ధర్మం, తర్వాత చట్టం. సమయానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అతని ప్రాణాలు ఎవరు కాపాడతారు? నాకు ఒక 2 గంటల అవకాశం ఉంది. నేను అతని దగ్గర ఉండాలి. ఏంట్రా చేసిన చాలక పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు? వీడి ముందు వేరెక్కించండి. ఇన్స్పెక్టర్, నేను చెప్పేది- ఆగండి. మౌనిక, ప్లీజ్, నా మాట మౌనిక, వినండి. జాగ్రత్త. ఆగండి. ఆగండి. నాకు ప్రాణాలు పోయటమే కాదు, ప్రాణాలు తీయటం కూడా తెలుసు. నేను తలుచుకుంటే మిమ్మల్ని 4 దెబ్బలు కొట్టి చంపగలను. కానీ మీరు పెట్టే హింసలు ఎందుకు భరిస్తున్నానో తెలుసా? రాబోయే తరానికి కాబోయే డాక్టర్గా ఎంతో మందికి సేవ చేయాల్సిన వాడిని. ఈ రోజు ఈ చేతులతో కత్తి పట్టుకుని పవిత్రమైన నా వృత్తి ధర్మానికి శ్రీకారం చుట్టాను. ఒక మనిషిని బ్రతికించాలని ఆపరేషన్ చేస్తున్నప్పుడు నా చేతికి రక్తపు మరకలు అడ్డుకున్నాయి. ఇప్పుడు ఇదే చేతులతో మిమ్మల్ని చంపి మీ రక్తంతో నా చేతులను అపవిత్రం చేసుకోలేను. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీసుల దౌర్జన్యం. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీస్. 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 పోలీసుల దౌర్జన్యం. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీస్. 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 ఏం పోలీస్ స్టేషన్ మీదకే దౌర్జన్యానికి వచ్చారా? మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే వాడికి పట్టిన గతే మీకు పడుతుంది. మాకు పట్టే గతి కాదు. శ్రీకాంత్ రిలీజ్ చేయడం ఆలస్యమైతే మీకు పట్టే గతి గురించి ఆలోచించండి. చావు బతుకుల్లో ఉన్న మనిషికి ప్రాణం పోసిన వాణ్ణి మీరే దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. అతను ఆపరేషన్ చేసి బ్రతికించిన పేషెంట్ తల్లి ఇదిగో. అవునయ్యా, నా కొడుకు చావు బతుకుల్లో ఉంటే ఆపరేషన్ చేసి కాపాడా బాబు. ఆ బాబును వదిలిపెట్టండి అయ్యా. ఇప్పటికైనా మీరే అతన్ని మర్యాదగా వదిలిపెడతారా, లేకపోతే మేమే లోపలికి వచ్చి తీసుకెళ్లాలా? వాడిని తీసుకురా. అలాగే సార్. మీరు అక్కడే ఆగండి. ఓ మీరా, రండి. నాన్నగారి కాళ్ళ నొప్పి తగ్గిందండి? నాకు పెళ్ళైతేనే గాని వాళ్ళకున్న నొప్పులన్నీ పో. అన్నట్లు మొన్న విభూతి ఇచ్చాను, వాడుతున్నారా? ఓ వాడుతున్నాను. అవును, నాకు పెళ్ళవుతుందంటారా? అందుకే త్వరగా పెళ్లి అయ్యే ఇంకొక మార్గం కనిపెట్టాను. ఏమిటది? ఆ, ఇది రుక్మిణి కళ్యాణం అనే ఒక గ్రంథం. దీన్ని ప్రతిరోజు చదివితే తప్పకుండా పెళ్లి అవుతుందట. నిజంగానా? నిజమేనండి, అందుకే మీకోసమే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. నాకు పని ఉందండి, వస్తాను. వీరబాబు, దండాలు బాబు. ఈ చల్లో దండాలు ఏమిట్రా? అచ్చరే గాని అర్ధరాత్రి పూట శ్మశానానికి తాళం వేసి వచ్చావేమిటి? రే, ఏంట్రా వెతుకుతున్నావు? అది కాదు బాబు, ఈ మధ్యన శ్మశానంలో శవం లేచి నడుచుకుంటూ వెళ్ళిపోనది. పెదరాయుడు సినిమాకి వెళ్ళిందేమో. ఎలా కొలాలి అడగండి బాబు. మరి ఏంట్రా బాబు, ఆ. శవాలు దెయ్యాలు అవుతాయా? చచ్చా, శవాలు దయ్యాలు అవడం ఏమిట్రా? లేచి నడిచి వెళ్ళిపోనదని అన్నాను కదా. అది దయ్యం కాబట్టి. ఆ? అయితే శవం దెయ్యం అవుద్ది. శవం దయ్యం ఎందుకు అవుతుందిరా? దెయ్యం శవం అవుద్దా? రే, శవం దయ్యము కాదు, దయ్యం శవము కాదు. శవం శవమే, దయ్యం దయ్యమే. అదేంటి బాబు, దెయ్యం అవుద్దని అంటున్నాను కదా. దయ్యం కాదురా, మరి దయ్యం. ఆ, బాబాయ్, దెయ్యం అవుద్దని చెప్తున్నాను కదండి. అరే, నీ పొందనికి అర్థం కాదేంటి? ఏంటది? దయ్యం కాదు, ఆ, దయ్యం. బాబు, దెయ్యం అవుద్దని నానే చెప్పినాను కదండి. అరే, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? దయ్యం కాదురా, మరి దయ్యం. బాబు, ఏంటండి ఇలా తింటున్నారు నన్ను? దెయ్యం అవుద్దని చెప్పారు కదండి. రేయ్, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగిలిపోతుంది. ఆ. చెబితే అర్థం కాదేంటి నీకు? ఏంటది? దయ్యం కాదు, మరి దయ్యం. బాబు. రే, పిచ్చోడా, లేకపోతే ఆఫీస్ లో నా మీదకి వచ్చి జోకులు, వీడేంటో వీళ్ళు ఎవలేంటో. అరే ఏంటిది? మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. మీరు పర్మిషన్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించడానికి నీకు ఎవరిచ్చారా పర్మిషన్? క్షమించండి నాన్నగారు. ఇలా అడిగి నా సానుభూతి పొందాలనా? అడ్రస్ లేని వాళ్ళు చేస్తుంటే నీకు కూడా అడ్రస్ లేకుండా పోతుందిరా. లేదు నాన్నగారు, మీకు చెడ్డ పేరు తీసుకొస్తే నన్ను చంపేయండి. ఈ అమ్మాయి ఎవరనుకుంటారు? చలపతిరావు గారు అమ్మాయి. చలపతిరావు గారంటే? అరే,
చలపతిరావు గారు తెలియపోవటం ఏంటన్నా, పెద్ద ఇండస్ట్రియలిస్టు. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 12 ఎకరాల నిమ్మ తోట ఉంది. వద్దు వద్దు ఇక ఆపేయ్. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాట్లు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే వీడు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి కాఫీ పొడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లికే చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా, సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పవేరా? ఏమేవ్ తొందరపడి వంట మొదలెట్టావా? ఆపేయ్, సాయంకాలం తినొచ్చు. ఉండరా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చేయాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చి ఉంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు అచ్చు నాలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది. నాన్న అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు, ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటో నువ్వు అక్కడ చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాప ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని మేమెవరితోనన్నా లేచిపోతే బయట ఏడ్చి కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్. కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికి ఒక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇదే అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ లోపలికి రా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్లను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నడు రోడ్డు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కుదురుతున్నావో ఎవరు తెలుసు? సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నోర్మేరా. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. దీని చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది మేము. విన్నావమ్మా, వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. మౌనిక, ఓ వీళ్ళు నీ కొడుకులే కదూ. కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగ పిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేం పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగ పిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకి పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసు వచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయినని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకరు బస్ స్టాండ్ లో, ఒకరు రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు, వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని తెలుసుకో. తెలివేంటో తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. పోతాను. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక, ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. పిచ్చ పిచ్చగా ఉందా? గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త.
ప్రాణాలు తీస్తావన్నా భయపడా నువ్వు పదక. అవసరమైతే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆగండి. నువ్వా ఎక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ ఎంత? లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు, మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలనే మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులనే గౌరవం బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి.